హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి మీడియా. ఈరోజు మేము నెదర్లాండ్స్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చాము. ఎస్పెషల్లీ ఇది క్రిస్మస్లో కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్లో మనకి మ్యాజికల్ ఎస్కలేటర్ ఉంటుందంట. సో అది క్రిస్మస్ టైంలో ఆ ఎస్కలేటర్ని బ్యూటిఫుల్గా కలర్స్ తోటి, లైట్స్ తోటి, అలాగ కొన్ని థీమ్స్ తోటి అలాగ డెకరేట్ చేస్తారంట. సో మనం ముందు చూడబోయే ముందు ఇక్కడ మాకు ఫ్లవర్ షాప్లో మాకు ఇలాగ ఒక పత్తి కొమ్మలతో ఉన్న బొకేస్ కనిపించాయి. ఇక్కడ వాళ్ళు వీటిని కూడా బొకేస్ లాగా పెట్టుకుంటారంట. సో మేము ఆ బొకే షాప్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తుంటే మాకు ఎస్కలేటర్ కనిపించింది. మేము ఇదేనేమో ఎస్కలేటర్ అనుకొని పైకి ఎక్కాము. తీరా చూస్తే ఇక్కడ అంతా ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. ఇదేంటి మేము ఒకేలా మిస్ అయ్యామా ఏంటా అని చెప్పేసి అక్కడ ఒక అతను ఉంటే అతన్ని కనుక్కున్నాం అనమాట, మ్యాజికల్ ఎస్కలేటర్ ఎక్కడుంది అని. అప్పుడు తను చెప్పారు ఒక రెస్టారెంట్ ఉంటుంది, దాని లోపలగా వెళ్ళాలి అని. అటు వెళ్ళే లోపల మాకు ఇక్కడ ఇలాగ క్రిస్మస్ థీమ్ తోటి ఇలాగ కనిపించింది, చాలా బాగుంది కదా. సో అతను చెప్పిన రెస్టారెంట్ అయితే ఇదేనమాట. సో దీంట్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది వచ్చేసి మనం క్రిస్మస్ టైంలో మనము విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. షాప్స్ అన్నీ కూడాను చాలా చక్కగా డెకరేట్ చేసేసి ఉంచుతారు. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఫ్రీ అనమాట. మనమేమి ఎంట్రన్స్ టికెట్ కానీ ఏం పే చేసే పని లేదు. ప్లస్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కార్ పార్కింగ్ అనేది ఫ్రీ. జనరల్గా మనకి ఎక్కడికన్నా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు కార్ పార్కింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ప్లస్ అది ఛార్జ్ కూడా చేస్తారనమాట. కానీ ఇదైతే మనము పార్కింగ్ పే చేసే పని ఏం లేదు, పార్కింగ్ కూడా మనకి ఫ్రీగానే ఉంటుంది. సో ఇబ్బంది ఉండదు. సో మేము అలాగ లోపలికి వెళ్తూ ఉండేసరికి చాలా షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ అన్నీ కూడా గిఫ్ట్స్ రిలేటెడ్ అనమాట. క్రిస్మస్ టైంలో ఇక్కడ నెదర్లాండ్స్లో ఈ డచ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగ గిఫ్ట్లు కొంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ అయితే మంచి సూటబుల్ ప్లేస్ అనమాట. సో వాళ్ళు చాలా రకరకాలు ఉన్నాయి కాబట్టి చక్కగా గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మాకు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది. ఇవన్నీ చూడడానికి మనకి రియల్గానే అనిపిస్తున్నాయి కదా. అలా అనుకున్నట్టయితే మనం పొరపాటు పడ్డట్టే. ఇవన్నీ ప్లాస్టిక్వే అనమాట. కానీ ఈ బొకే చూడండి ఎంత బాగుందో, ఆ డిజైన్, కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది కదా. సో ఈ ఫ్లవర్స్ అన్నీ మనకు దూరం నుండి చూస్తే మనకు రియల్గా ఉన్నాయి, కానీ ఇవన్నీ ప్లాస్టిక్ అనమాట. దాని తర్వాత అక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, అది కూడా ప్లాస్టిక్వే. ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం రియల్ ప్లాంట్సే ఉన్నాయి, పెద్ద పెద్దవి. నాకైతే ఇక్కడ కాస్ట్ అంతా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఓకే, చూడడానికైతే అన్నీ చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్ వాజెస్లో ఆ బొకేస్ అన్నీ పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే భలే మంచి లుక్ వస్తుంది. సో ఇంకా మేము అలాగ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ లైట్స్ షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ గార్డెన్ లైట్స్, తర్వాత ఇండోర్ లైట్స్ అని, తర్వాత ఓన్లీ అవి ఒక్కటే కాకుండా ఇంకా లైట్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. యానిమల్స్ షేప్లో, తర్వాత శాంతా షేప్లో అలాగున్నాయి. దాని తర్వాత దాని పక్కనే ఒక అక్వేరియం షాప్ కూడా ఉంది. ఇక్కడైతే ఎన్ని రకరకాల ఫిషెస్ ఉన్నాయో, తర్వాత వాటన్నిటికి కావాల్సిన ఫుడ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఆ అక్వేరియంలో పెట్టుకునే ప్లాంట్స్ కూడా వీళ్ళు సపరేట్గా అమ్ముతున్నారనమాట. సో మంచిగా మనం అక్కడే ఒక మంచి అక్వేరియంని మనం సెట్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఈ ఫిషెస్ అయితే నాకు భలే క్యూట్గా అనిపించాయి. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తున్నప్పుడు మనం ఈ షాపింగ్ మాల్లో అంతా కూడాను రోల్ ట్రాప్ అని ఒకటి ఉంటుంది అనమాట, బోర్డు. సో ఆ బోర్డుని మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో రోల్ ట్రాప్ అంటే మ్యాజికల్ ఎస్కలేటర్ అనమాట. సో మనం చూడాలనుకున్న ఎస్కలేటర్ అయితే ఇదే. సో ఈ ఎస్కలేటర్ ఎక్కినప్పుడు అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అదేదో కంప్లీట్ డిఫరెంట్ ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అలా అనిపించింది అనమాట. ట్రీస్ అన్నీ కూడాను మంచిగా లైట్స్ తోటి అలాగా డెకరేట్ చేశారు. ఈ షాప్ అయితే మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ పొడవు ఉందంట. ఆ 3 కిలోమీటర్స్ పొడవు మొత్తం షాప్స్ పెట్టేసి క్రిస్మస్ థీమ్స్ తోటి అలాగ డెకరేట్ చేసేసి అట్లాగ పెట్టారు.
ఈ థీమ్స్ అన్నీ కూడా మనకి షాపు బయట పక్క లాగా పెట్టేసి ఉంచారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ వస్తేనేమో ఇంకొక థీము మిక్కీ మౌస్ తోటి పెట్టారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్. తర్వాత ఇలాగ ఈ థీమ్స్ తోటి ఇలా ఉంది కదా, దానివల్ల వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఫొటోస్ దిగొచ్చు అనమాట. ఈ వాటర్ ఫౌంటైన్ అయితే ఎంత బాగుందో, చక్కగా లైట్స్ తోటి పెట్టారనమాట. ఒక ఫ్యామిలీ ఫోటో మంచిగా ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ వాటర్లో కూడా వాళ్ళందరూ కాయిన్స్ వేసారు. మేబీ వాళ్ళు ఏమన్నా విష్ అనుకుంటే అది నెరవేరుతుంది అని అందుకని వేసినట్టున్నారు. తర్వాత ఇవన్నీ చూడడానికైతే రియల్గానే అనిపిస్తున్నాయి, రియల్ యానిమల్స్ లానే అనిపిస్తున్నాయి కదా, ఎంత క్యూట్గా ఉన్నాయో అవి అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక క్రిస్మస్ ట్రీని శాంతా తోటి తయారు చేశారు. శాంతా క్రిస్మస్ అనమాట, భలే బాగుంది. ఆర్బిక్ అయితే బాగా ఆడుకుంటా ఉన్నాడు వాటితోటి. ఇంకా ఆల్మోస్ట్ షాపింగ్ మాల్ అంతా అయిపోయి ఇంక మనం ఎగ్జిట్ అవ్వబోయే ముందు మనకి పెద్ద ఒక పెట్స్ షాప్ అయితే కనిపిస్తుంది. ఈ పెట్స్ షాప్లో మనకి డాగ్, తర్వాత క్యాట్, ర్యాబిట్, ఈ మూడింటికి సంబంధించినవి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకా వాటి బెడ్, తర్వాత స్నాక్స్, ఇంకా వాటిని ఆడించడానికి కొన్ని టాయ్స్ కూడా ఉన్నాయి. నాకైతే వాటి బెడ్స్ చూసినప్పుడైతే కొంచెం జెలస్ అనిపించింది, ఎంత క్యూట్గా భలే ఉన్నాయో అసలు ఆ బెడ్స్ అయితే. వాటికి కూడా వీళ్ళు ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఇక్కడ అంత మంచిగా చేస్తున్నారు. ఎంత పెద్ద షాపింగ్ ఉందో చూడండి. ఇదైతే ఇక్కడ క్యాట్కి అనమాట ఈ బెడ్, ఈ హౌస్. అది ఇంకా పైకి కిందకల్లా జంప్ చేస్తూ ఉంటుంది. సో ఈ మ్యాజికల్ ప్లేస్ మీ అందరికీ బాగా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేసుకోండి.